ఈరోజు మనం జోష్ హోమ్ ఫుడ్స్లో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెను, మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కారం, మసాలా. ఈ మసాలా అనేది మేము ఇంట్లో చేసుకునే మసాలా అండి. ఇది చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఈ మసాలాకి కావాల్సింది 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు, 4 లవంగాలు, 2 నుంచి 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో చికెన్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్లో వాటర్ అనేది ఇంకేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకోవాలండి. వాటర్ లైట్గా ఉన్నప్పుడు దీనిలోకి కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని కదుపుకోవాలండి. ఇప్పుడే వేసుకోవడం వల్ల కారం అనేది పీస్కి బాగా పడుతుందండి. ఇప్పుడు టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా 1.5 స్పూన్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. దీనిలోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.